ఈ ఎండకి దగదగా మెరిసిపోతున్న ఈ కార్లు ఏంటి అని అనుకుంటున్నారా? ఒకటి న్యూ టాటా టియాగో పెట్రోల్, మరొకటి న్యూ టాటా టియాగో సిఎన్జి. ఆల్రెడీ ఈ రెండు స్మాల్ క్యూట్ కార్స్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ గురించి, ఫీచర్స్ గురించి కవర్ చేస్తూ ఒక డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూ వీడియో చేశాను. సో మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని ఒక్కసారి రిఫర్ చేయండి. మరి ఈరోజు ఏం చెప్పబోతున్నాను అనుకుంటున్నారా? ఈ రెండు కార్స్ రియల్ వరల్డ్లో ఎలా పర్ఫామ్ చేయబోతున్నాయి, సస్పెన్షన్ ఎలా ఉంది, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, అన్నిటికీ మించి ఈ రెండు కార్స్ మధ్య డిఫరెన్సెస్ ఏంటనేది ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇంకా ల్యాగ్ లేకోకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. పెట్రోల్ని మనం డ్రైవ్ చేయబోతున్నది టాప్ అండ్ క్రియేటివ్ ప్లస్ మాన్యువల్ వేరియంట్. ఇంకా సిఎన్జి వచ్చేసరికి ఏఎంటీ వేరియంట్, అది కూడా క్రియేటివ్. ఎలాగో వేరియంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డిఫరెన్సెస్ ఇక్కడ నుండే స్టార్ట్ చేద్దాం. పెట్రోల్ మాన్యువల్ వచ్చేసరికి మనకి 6 వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది. అంటే బేస్ వేరియంట్ నుండి టాప్ ఎండ్ వేరియంట్ వరకు పెట్రోల్ మాన్యువల్ మనకి అందుబాటులో ఉంటుంది. అదే పెట్రోల్ ఆటోమేటిక్ తీసుకుంటే బేస్ వేరియంట్ నుండి ఉండదు, అబోవ్ ద బేస్ వేరియంట్ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే 5 వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది. ఇంకా సిఎన్జి వచ్చేసరికి మెయిన్ డిఫరెన్స్ ఈ రెండింటికి, సిఎన్జిలో టాప్ ఎండ్ వేరియంట్ క్రియేటివ్ ప్లస్ అనేదే ఉండదన్నమాట. ఓన్లీ 5 వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది మాన్యువల్ అయితే. అదే మీరు ఆటోమేటిక్ తీసుకుంటే అబౌవ్ ద బేస్ వేరియంట్ నుండి స్టార్ట్ అవుతుంది, ఓన్లీ 4 వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది. ఇలాంటి స్మాల్ హ్యాచ్ బ్యాక్ కార్స్లో ఫీచర్స్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదు, కానీ మైలేజ్ అండ్ బూట్ స్పేస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఎస్పెషల్లీ మీరు ఫ్యామిలీతో ట్రావెల్ చేసేటప్పుడు. ఆబ్వియస్లీ పెట్రోల్లో మనకి ఎక్కువ బూట్ స్పేస్ ఉంటుంది, 240 లీటర్స్. కాకపోతే బూట్ ల్యాంప్ ప్రొవైడ్ చేసింటే నైట్ టైం ఇంకొంచెం కన్వీనియంట్గా ఉండేది. సిఎన్జిలో మనకు తెలిసిందే బూట్ స్పేస్ కాంప్రమైజ్ కావాలి. కాకపోతే కొన్ని కార్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కనీసం కొంచెమైన బూట్ స్పేస్ ఉంది. అందులో టాటా ముందు నుంచి టియాగోలో డ్యూయల్ సిఎన్జి సిలిండర్ సిస్టమ్ ఇచ్చారు. ఇప్పుడు మీరే చూడండి, ఇక్కడ లోపల మనకి డ్యూయల్ సిఎన్జి సిలిండర్స్ ఉన్నప్పటికీ కూడా 100 to 110 వరకు మనకి యూజబుల్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది. నేను ఒక సూట్ కేస్ కూడా మీకు పెట్టి చూపిస్తాను, అప్పుడు మీకు కొంచెం ప్రాక్టికల్గా కూడా ఐడియా వస్తుంది. సో ఒక మీడియం సైజ్ సూట్ కేస్ అయితే ఇక్కడ పెట్టాను, ఇంకా మనం కొంచెం స్పేస్ అయితే ఉంది. సో ఈ విషయంలో మనం అప్రిషియేట్ చేయాల్సిందే, ఎందుకంటే సిఎన్జి సిలిండర్ ఉన్నా కూడా కొంతవరకు మనకి బూట్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఈ పెట్రోల్ టాప్ అండ్ వేరియంట్లో రూఫ్ కూడా డ్యూయల్ టోన్లో ఇచ్చారు, అంటే బ్లాక్లో ఉంటుందన్నమాట. అండ్ వీల్స్ కూడా మీరు నోటీస్ చేస్తే 15 ఇంచెస్ వీల్స్ ఇచ్చారు. వీల్స్ డిజైన్ కూడా క్లియర్గా డిఫరెన్స్ ఉంటుంది సిఎన్జితో కంపేర్ చేస్తే. అండ్ ఇక్కడ నోటీస్ చేయండి, క్లియర్గా సిఎన్జిలో మనకి రూఫ్ బాడీ కలర్లోనే ప్రొవైడ్ చేశారు, డ్యూయల్ టోన్లో రాదు. అలాగే వీల్స్ కూడా చూస్తే పెట్రోల్తో కంపేర్ చేస్తే ఓన్లీ 14 ఇంచెస్ వీల్స్ ఇచ్చారు. కేవలం సైజ్ మాత్రమే కాదు, వీల్స్ యొక్క డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. పెట్రోల్లో ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు, కానీ సిఎన్జిలో ప్రొవైడ్ చేయలేదు. పెట్రోల్ టాప్ అండ్ వేరియంట్లో మనకి స్మార్ట్ ఫోన్ వైర్లెస్ ఛార్జర్ ఇచ్చారు. కాకపోతే చాలామంది ఏమనుకుంటుంటారంటే ఇక్కడ ఇది డ్యూయల్ డెక్ స్మార్ట్ ఫోన్ చూసి 2 వైర్లెస్ ఛార్జింగ్ అనుకుంటారు. కాదండి, ఒకటి మాత్రమే వైర్లెస్ ఛార్జింగ్. ఇంకో ఫోన్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఫ్రంట్లో 65 వాట్స్ ఫాస్ట్ USB-C ఛార్జింగ్ పోర్ట్తో మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో కూడా మీ 2 స్మార్ట్ ఫోన్స్ పెట్టుకోవడానికి డ్యూయల్ టెక్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. కాకపోతే పెట్రోల్లో లాగా వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు. అలాగే పెట్రోల్లో మనకి 35+ కనెక్టెడ్ ఫీచర్స్ ఉంటాయి, సిఎన్జిలో ఆప్షన్ ఉండదు. పెట్రోల్ టాప్ అండ్ వేరియంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది, సిఎన్జిలో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉండదు. రియర్లో ఏసీ వెంట్స్ కింద ఇక్కడ కూడా 65 వాట్స్ ఫాస్ట్ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేశారు పెట్రోల్ టాప్ అండ్ వేరియంట్లో. సిఎన్జి రియర్లో ఫాస్ట్ USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉండదు. న్యూ టాటా టియాగోలో ఉండే ఇంజన్ కొత్తదైతే కాదు, సేమ్ పాత టియాగోలో ఉండే ఇంజనే ఉంది. దట్ ఈస్ 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇది వచ్చేసరికి 86 HP పవర్ని, అలాగే 113 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ముందు నుండి కూడా ఈ ఇంజన్ మరీ స్మూత్ అండ్ రిఫైన్డ్ ఇంజన్ అయితే కాదు, టిపికల్ 3 సిలిండర్ ఇంజన్ అనమాట. సో మీకు ఇంజన్లోకి ఇంజన్ నాయిస్ కానీ ఇది క్లియర్గా వినపడుతుంది. ఎస్పెషల్లీ మీరు హార్ష్గా యాక్సిలరేషన్ ఇచ్చేటప్పుడు కానీ లేదా హై రేవ్స్లో నడిపేటప్పుడు కానీ ఇంజన్ నాయిస్ అనేది క్లియర్గా క్యాబిన్లోకి వినపడుతుంది. కాకపోతే ఇనీషియల్గా మీకు పికప్ అనేది ఎక్కువగా లేకపోయినా 2000 RPM దాటినప్పటి నుండి, ఎస్పెషల్లీ 3rd గేర్ నుండి ఫుల్ పికప్ అందుకుంటుంది. ఎక్కడ పవర్ ల్యాగ్ అయితే ఉండదు. ఎస్పెషల్లీ ఈ ఇంజన్ అనేది మైలేజ్ బాగా ఇచ్చేదానికోసం ట్యూన్ చేశారు. సో యూజువలీ సిటీ కండిషన్స్కి ఇది బాగా సూట్ అవుతుంది. మీరు హైవేలో కూడా మీరు డీసెంట్గా డ్రైవ్ చేయగలిగితే మంచి మైలేజే వస్తుంది. అలాగే పర్ఫార్మెన్స్ పరంగా కూడా అంత ల్యాగ్ అయితే ఏమీ ఉండదు. గేర్ బాక్స్ అండ్ క్లచ్ విషయానికి వస్తే స్మాల్ హ్యాచ్ బ్యాక్ కార్ అయినా కూడా క్లచ్ ట్రావెల్ అయితే ఎక్కువగానే ఉంది. సో మీరు గేర్స్ మార్చేటప్పుడు ఖచ్చితంగా ఫుల్ క్లచ్నే యూస్ చేయండి, అప్పుడే మీకు గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్గానే వస్తుంది. కాకపోతే గేర్ బాక్స్ అనేది కంప్లీట్లీ స్మూత్ అని చెప్పను, అలాగని చాలా హార్ష్గా ఉందని కూడా చెప్పను.
బట్ ఓకే, మీకు ఫస్ట్ గేర్ కానీ సెకండ్ గేర్ కానీ లేదా మీరు సెకండ్ టు థర్డ్ గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు కానీ మీకు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, క్లచ్ను మాత్రం హాఫ్ క్లచ్ యూస్ చేయకండి, ఫుల్ క్లచ్చే యూస్ చేయండి. లో స్పీడ్స్ అండ్ హై స్పీడ్స్లో కూడా టెస్ట్ చేశాను. స్టీరింగ్ ఫీడ్బ్యాక్ పరంగా అయితే ఎక్కడా ప్రాబ్లం లేదు. అండ్ స్టీరింగ్ని మనం ఓన్లీ టిల్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే చేసుకోవచ్చు, టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ ఇవ్వలేదు. కాకపోతే పాత టియాగోతో కంపేర్ చేస్తే సీట్ హైట్ డ్రాస్టికల్గా ఇంక్రీజ్ చేశారు. సో మనకి ఫుల్ విజిబిలిటీ అనేది ఉంటుంది. బానెట్ అనేది చిన్నగానే ఉంటుంది, కొంతవరకు మాత్రమే లైట్గా కనపడుతుంది, కానీ రోడ్డు మాత్రం క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది ఈ సీట్ హైట్ ఇంక్రీజ్ చేయడం వల్ల. నేను చాలా టాటా కార్స్ని డ్రైవ్ చేశాను, సస్పెన్షన్ పరంగా ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయరు. అండ్ ఇది కూడా తీసుకుంటే ఇది స్మాల్ హ్యాచ్ బ్యాక్ కార్ అయినప్పటికీ కూడా మీకు సస్పెన్షన్ ఒక ఎస్యూవీ టైప్లో ప్రొవైడ్ చేశారు. నేను చెప్పేది ఎగ్జాగరేషన్ అయితే కాదు. టఫ్ రోడ్స్లో వెళ్తున్నా, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర వెళ్తున్నా కూడా, ఈవెన్ మీరు ఫుల్ ప్యాసింజర్స్తో వెళ్ళేటప్పుడు కూడా సస్పెన్షన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మీకు స్మాల్ కార్ నడుపుతున్న ఫీల్ అయితే కలగదు, ఏదో బిగ్ కార్ నడుపుతున్న ఫీల్ అయితే కలుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువైనా కూడా నేను టెస్ట్ చేసినప్పుడు ఎక్కడ గ్రౌండ్కి అనేది ఇది టచ్ అయితే అవ్వడం లేదు. అండ్ ఇలాంటి స్మాల్ హ్యాచ్ బ్యాక్స్కి ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? టర్నింగ్ రేడియస్. మీరే చూడండి, ఇప్పుడు కార్నర్స్లో చాలా ఈజీగా మనం ఈ కార్ని టర్న్ చేయొచ్చు. జస్ట్ 5.1 మీటర్స్ మాత్రమే టర్నింగ్ రేడియస్. సో ఇది ఎక్కడ మనకి బాగా యూజ్ అవుతుందంటే టైట్ ట్రాఫిక్ కండిషన్స్లో లేదా ఎక్కడైనా టైట్ సిట్యువేషన్స్లో మనము టర్న్ చేయాలన్నప్పుడు మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. రోడ్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. సో హై స్పీడ్ టెస్ట్ చేద్దాం. హై స్పీడ్ టెస్ట్ అంటే 0 నుండి 100 కిలోమీటర్స్, అలాగే 0 నుండి 60 కిలోమీటర్స్కి ఎంత త్వరగా చేరుకుంటుందని కాదనమాట. ఎందుకంటే ఈ కార్ ఆ పర్పస్ కోసం డిజైన్ చేసింది కాదు. బట్ హై స్పీడ్లో స్టెబిలిటీ ఎలా ఉంది, ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి ఎలా వినపడుతుంది అనేది మీకు ప్రాక్టికల్గా చూపించడానికి ట్రై చేస్తాను. 0లో ఉంది ఫస్ట్ గేర్. ఫస్ట్ గేర్లో మ్యాక్సిమం 49 కిలోమీటర్ స్పీడ్ వరకు వెళ్ళింది. సెకండ్ గేర్, సెకండ్ గేర్లో 89 కిలోమీటర్స్ వరకు వెళ్ళింది. థర్డ్ గేర్, మీకు థర్డ్ గేర్లో ఆల్మోస్ట్ 120 దాటింది. ఇప్పుడు ఫిఫ్త్ గేర్కి పోతున్నాను. సో 100 స్పీడ్లో కూడా మీకు కార్నరింగ్లో స్టెబిలిటీ అయితే బాగానే ఉంది. సో 113 కిలోమీటర్ స్పీడ్కి వెళ్ళాను ఉన్న కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని. ఈ స్పీడ్ టెస్ట్ అనేది కేవలం వెహికల్ స్టెబిలిటీ ఎలా ఉందో చూపించడానికి మాత్రమే చేశాను, అది కూడా ఓపెన్ అండ్ ఎంటీ రోడ్స్లో. నేను దీన్ని మిమ్మల్ని చేయమని అయితే రికమెండ్ చేయడం లేదు. నేను చేసేటప్పుడు కూడా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ని పాటిస్తూ చేశాను. సిఎన్జిలో కూడా సేమ్ 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఉంటుంది. ఇది పెట్రోల్తో పాటు సిఎన్జితో కూడా నడుస్తుంది. అండ్ పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే పెట్రోల్తో కంపేర్ చేస్తే తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 75.5 హెచ్పి పవర్ని, అలాగే 96.5 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, సిఎన్జి నేను మాన్యువల్ వేరియంట్ని కాదు డ్రైవ్ చేస్తున్నది, సిఎన్జి విత్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, అంటే ఏఎంటీ గేర్ బాక్స్ అనమాట. ఆబ్వియస్లీ సిఎన్జిలో ఇంజన్ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువగానే ఉంటుంది పెట్రోల్తో కంపేర్ చేస్తే. ఎస్పెషలీ మిడ్ రేంజ్లో మీరు దీన్ని క్లియర్గా నోటీస్ చేస్తారు. కాకపోతే మీకు దీంట్లో కూడా కొంచెం ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ కావాలి, ఏదైనా హైవేలో వెళ్ళేటప్పుడు క్విక్గా ఓవర్టేక్ చేయాలి సిఎన్జి మోడ్లోనే అనుకుంటే దీనికోసం వీళ్ళు ప్యాడల్ షిఫ్టర్స్ ఇచ్చారు. ఈ స్టీరింగ్ వీల్ వెనకలు ఉన్న ఈ ప్యాడల్ షిఫ్టర్ సహాయంతో మీరు మాన్యువల్గా కూడా గేర్స్ని మార్చుకోవచ్చు. గేర్ షిఫ్టింగ్ అయితే స్మూత్గానే ఉంది, దాని పరంగా నాకు ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే పెట్రోల్ అండ్ సిఎన్జి నేను బ్యాక్ టు బ్యాక్ డ్రైవ్ చేశాను కదా, పెట్రోల్లో ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ కన్నా సిఎన్జిలోనే ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ పికప్ బాగుంది, ఈవెన్ పవర్ అండ్ టార్క్ తక్కువ ఉన్నా కూడా. అండ్ రిఫైన్మెంట్ పరంగా పోలిస్తే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సేమ్ మీకు హార్ష్ యాక్సిలరేషన్, అలాగే హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి క్లియర్గా వినపడుతుంది. కొన్ని కార్స్లో లాగా మీరు స్టార్టింగ్ పెట్రోల్లోనే స్టార్ట్ చేసి మళ్ళీ సిఎన్జికి మారాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఒక సింపుల్ స్విచ్ సహాయంతో మీరు సిఎన్జిలోనే ఈ కార్ని స్టార్ట్ చేసి డ్రైవ్ చేయొచ్చు. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ పరంగా సిఎన్జికి పెట్రోల్కి ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే
టాటా మోటార్స్ పెట్రోల్, సిఎన్జి, ఈవీ అన్నిటినీ కూడా సేమ్ ఆర్కిటెక్చర్ మీదే బిల్డ్ చేశారు. అండ్ దాన్నే వీళ్ళు ఎక్స్ ఆల్ఫా అని పిలుస్తున్నారు. బ్రేకింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. పెట్రోల్ అయినా సిఎన్జి అయినా మనకి ఫ్రంట్ వీల్స్కి డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు, రియర్ వీల్స్కి వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు. అన్ని వీల్స్కి డిస్క్ బ్రేక్ లేకపోయినా నేను ఇందాకే మీరు చూశారు కదా, హై స్పీడ్స్లో కూడా బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఎఫెక్టివ్గా బ్రేక్స్ అయితే వర్క్ అవుతున్నాయి. అండ్ స్టెబిలిటీ పరంగా, బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ పరంగా ఎక్కడ నాకైతే ప్రాబ్లం అనిపించలేదు. సిఎన్జి సిలిండర్స్ టోటల్ కెపాసిటీ 60 లీటర్స్, అంటే అప్రాక్సిమేట్లీ 8.5 to 9 kgs. మీరు డీసెంట్గా డ్రైవ్ చేస్తే 23 to 28 కిలోమీటర్స్ పర్ కేజీ మైలేజ్ని ఇస్తుంది. ఫైనల్ కంక్లూజన్ చాలా సింపుల్. నాకు బూట్ స్పేస్ కాంప్రమైజ్ కాకూడదు, మైలేజ్ కొంచెం తగ్గినా పర్వాలేదు, మిడ్ రేంజ్లో పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటే గో ఫర్ పెట్రోల్ వేరియంట్. అలా కాదు, నాకు బూట్ స్పేస్ కొంచెం కాంప్రమైజ్ అయినా పర్లేదు, మైలేజ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, 2 ఫ్యూయల్ ఆప్షన్స్ ఉంటే బెటర్ ఫ్యూచర్ పర్పస్ కోసం అనుకుంటే గో ఫర్ సిఎన్జి. హానెస్ట్గా చెప్పాలంటే నేను బ్యాక్ టు బ్యాక్ డ్రైవ్ చేశాను. లిటరలీ పర్ఫార్మెన్స్లో డ్రాస్టికల్ డిఫరెన్స్ అయితే లేదు, అక్కడక్కడ మాత్రమే మీరు నోటీస్ చేస్తారు. అండ్ 2 కార్స్లో కూడా రిఫైన్మెంట్ అండ్ ఇంజన్ స్మూత్నెస్ పరంగా కొంచెం ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ భారీగా పర్ఫార్మెన్స్ ఇచ్చే ఇంజన్ కూడా కాదు. కాకపోతే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫీచర్స్, బిల్డ్ క్వాలిటీలో రోజు రోజుకి టాటా ఒక మెట్టు ముందుకే వెళ్తూ ఉంది. కాకపోతే దీనికి తగ్గట్టు సర్వీస్ కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఇన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు, ఇంకా ఈ కంపెనీకి తిరిగే ఉండదు. మరి మీరు ఈ 2 కార్స్లో ఏది చూస్ చేసుకుంటారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ 2 కార్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ని ఆటోమొబైల్ అందిస్తున్నాం. జస్ట్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని ఎక్స్చేంజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. నువ్వు రికార్డ్ చేయి, చెప్తా నేను అన్ని బ్లూపర్లో వేస్తా, ఇక్కడ రికార్డ్ చేయి. ఈ కార్ లో ఇక్కడ స్టీరింగ్ మీద ఇక్కడ బటన్ ప్రొవైడ్ చేశారు, దీని మీద ఇంకో 2 బటన్లు ప్రొవైడ్ చేశారు. టాటా లోగో కూడా ఇచ్చారు. టాటా లోగో కూడా ఉంది. అక్కడ చూపి చెప్తా. అది ఇవన్నీ బ్లూపర్లో వేయకపోతే చూడండి. మీకు ఆ జక్కన శిల్పం అని మనకి 10th క్లాస్ లో ఒక పోయం ఉండేది అనమాట. ఈయన పేరే జక్కన్న ముద్దుగా అని పిలుస్తాం మేము. చెక్కుతూనే ఉంటాడు అనమాట. ఒక యూట్యూబర్ ఇంకొక యూట్యూబర్ ని దారుణమైన ర్యాగింగ్ జరుగుతుంది ఇక్కడ. మాకందరికంటే సీనియర్, ఈయన ర్యాగింగ్ చేసేది. అదే అన్ని చూడండి అంతే.